ఓం శాంతి. 24/6/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళీ మనోహర యాత్ర. సుఖానికి ఆధారం శ్రేష్ఠ కర్మలు. నేను కర్మయోగి ఆత్మను. శివ్ బాబా స్మృతిలో నేను ప్రతి పనిని నిమిత్తముగా ఉంటూ చేస్తున్నాను. ప్రతి కర్మ ద్వారా నాకు సంతృప్తి, సుఖము అనుభవం అవుతున్నాయి. భాగ్య విధాత శివ్ బాబా ఈ సమయములో నేను శ్రేష్ఠ కర్మలను చేస్తూ నా శ్రేష్ఠ భాగ్యాన్ని రచించుకుంటున్నాను. మునుపటి భాగ్యము ఇప్పటి శ్రేష్ఠ కర్మలకు ఆధారము. ఇప్పటి శ్రేష్ఠ కర్మలు నా భవిష్య భాగ్యాన్ని నిర్మిస్తున్నాయి. శివ్ బాబా, నేను ప్రతిరోజు నా కర్మలపై శ్రద్ధ ఉంచుతాను. కర్మల ద్వారా నా సుఖము, దుఃఖము నిర్ణయించబడుతోందని నేను తెలుసుకున్నాను. నా ద్వారా ఎప్పుడు ఏ పాపకర్మను జరుగనీయను. శివబాబా, నేను పుణ్యకర్మలే చేసి సుఖాన్ని అనుభవిస్తాను. మీ శ్రీమతము నాకు శ్రేష్ఠ కర్మలనే చేయమని ప్రోత్సహిస్తున్నది. నేను ఆత్మను. నాకు నేనే మిత్రుడను. శ్రేష్ఠ కర్మలను చేసి వర్తమాన భవిష్య ప్రాప్తిని పొందుతాను. చెడు కర్మలు చేసి నాకు నేను శత్రువుగా కాను. నేను జీవాత్మను. నాకు నేను మిత్రుడను. సుఖాన్ని మాత్రమే అనుభవం చేస్తాను.
శివబాబా, నా చెడు కర్మలే నాకు దుఃఖాన్ని అనుభవం చేయిస్తున్నాయి. నేనెప్పుడు పాపకర్మలకు వశమై దుఃఖ ఫలితాన్ని పొందను. నేను చేసే ప్రతి కర్మపై పూర్తి శ్రద్ధ ఉంచుతాను. ఆవేశంలోనికి వచ్చి నేను ఎప్పుడూ మిమ్మల్ని నిందించను. నా దుఃఖానికి, అనారోగ్యానికి, అకాల మృత్యువుకు కారణము నా కర్మలే అని గుర్తుంచుకుంటాను. శివబాబా, మీరు ఎల్లప్పుడూ నాకు సుఖాన్నిచ్చే సుఖకర్త. మీరు దుఃఖాన్ని హరించే దుఃఖహర్త. శివబాబా, నేను నా అనారోగ్య సమయాలలో మిమ్మల్ని స్మృతి చేస్తూ నేను దుఃఖము నుండి దూరమవుతున్నాను. మీరు నాకు సుఖాన్నిచ్చేవారే కానీ దుఃఖాన్నిచ్చేవారు కానే కాదు. శివబాబా, నేను నా ఒక్కొక్క కర్మను పరిశీలించుకుంటున్నాను. చెడు కర్మల ఫలితాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తూ పూర్తి చేస్తున్నాను. మంచి కర్మల ఫలితాన్ని సంతోషముగా అనుభవం చేస్తున్నాను. నా సుఖ దుఃఖాలకు కారణము నేను చేసిన కర్మలే అని గుర్తుంచుకుంటాను. సుఖదాత శివబాబా, మీరు నా దుఃఖాన్ని దూరం చేస్తున్నారు. నా ఆయుష్ను పెంచుతున్నారు. మీరు సదా నా ఉన్నతిని కాంక్షించేవారే. శివబాబా, మీరు శ్రేష్టమైన మతాన్ని ఇచ్చి నా ద్వారా మంచి కర్మలనే, పుణ్యకర్మలనే చేయిస్తున్నారు. శివబాబా, మీరు ఏ విషయములోనూ, ఏ సందర్భములోనూ నాకు దుఃఖాన్ని ఇవ్వటమే లేదు. దుఃఖాన్ని హరించమని
నేను కోరక ముందే మీరు నాకు సుఖాన్ని అనుభవం చేయిస్తున్నారు. మీరు బేహద్దు దాత. నా చెడు కర్మల పరిష్కారము ఒక్క మీ వద్దనే ఉన్నది. నేను ప్రతిరోజు మీ స్మృతి అనే అలవాటును పెంచుకుంటున్నాను. తెలుసో తెలియకో బాధకు వశమై మీరే దుఃఖాన్నిచ్చేవారంటూ, మీరే సుఖాన్నిచ్చేవారంటూ మిమ్మల్ని చాలా నిందించాను బాబా. నేనిప్పుడు జ్ఞానప్రకాశంలోనికి వచ్చాను. నా దుఃఖానికి, నా పేదరికానికి కారణము నా కర్మలే అని ఇప్పుడు తెలుసుకున్నాను. మీరు నాకు అతిపెద్ద మిత్రుడు. ఈ బేహద్దు సృష్టిలో నాకు ఒక్క మీతోనే సంబంధం ఉన్నది. ఇది అవినాశీ సంబంధము, అవినాశీ పరిచయము. మీరు సదా సుఖాన్నిచ్చేవారే. మీరు సుఖదాత. జనన మరణ చక్రాలలోనికి రానివారు మీరు. నేను కర్మల బంధనములో చిక్కుకొని విధిలేని పరిస్థితులలో పొరపాటు మీద పొరపాటు చేస్తూ వస్తున్నాను. ఫలితంగానే దుఃఖాన్ని కూడా పొందుకున్నాను. శివబాబా, మీరు నేను తప్ప మన మధ్య మూడవ వ్యక్తి లేనేలేరు. మీరు సదా సుఖదాతయే. మీరు అశరీరియే. మీరు ఏ కర్మ చేయరు. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. ఎక్కడో దుఃఖము అనుభవం అవుతూ ఉంది అంటే అది కేవలము నా వలననే. నేను చేసిన కర్మల వలననే. నా కర్మలకు నేనే బాధ్యుడను. చెడు కర్మలను చేసి నేనే
దుఃఖానికి జన్మనిస్తున్నాను. శివబాబా, నిజంగా నా ద్వారా చాలా పెద్ద పొరపాటే జరుగుతూ ఉంది. దేహాభిమానానికి వశమై చెడు కర్మలను నేను చేస్తున్నాను. దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నాను. దోషము మీపై వేస్తున్నాను. నిజంగా ఇది నా తెలివి తక్కువతనమే బాబా. ఒకవైపు నేను దుఃఖము నుండి దూరము కావాలనుకుంటున్నాను. మరోవైపు నుండి దుఃఖానికి జన్మనిచ్చే చెడు కర్మలను కూడా చేస్తున్నాను. శివబాబా, నా పొరపాటును నేను సరిచేసుకుంటాను. నేను దుఃఖాన్ని తయారు చేసే చెడు కర్మల నుండి దూరంగా ఉంటాను. శివబాబా, నేను నా కర్మలలో చాలా అప్రమత్తముగా ఉంటాను. ఎప్పుడు అమాయకంగా ఉండను. నాకు సంపూర్ణ కర్మల జ్ఞానము లభించినది. నేను మీరిచ్చే శ్రేష్ఠ కర్మల జ్ఞానము ద్వారా నా ప్రతి కర్మపై శ్రద్ధను ఉంచుతున్నాను. గృహస్థ వ్యవహారాన్ని సంభాళన చేస్తూ కూడా నేను శ్రేష్ఠ కర్మలకే ప్రాధాన్యత ఇస్తాను. ఎప్పుడు నాది నాది అనే అభిమానంలోనికి రాను. దుఃఖానికి కారణము నా కర్మలే అని నేను గుర్తుంచుకుంటాను. నేను సుఖస్వరూప ఆత్మను. సదా శ్రేష్ఠ కర్మలనే చేస్తుంటాను. దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని ప్రసాదించే శివబాబా, నేను మీ నుండి పూర్తి కర్మల గుహ్య రహస్యాన్ని తెలుసుకున్నాను. నేను
సుఖదాత తండ్రి సంతానమును. చెడు కర్మలకు వశమై దుఃఖితునిగా అయ్యాను. ఇప్పుడు శ్రేష్ఠ కర్మలనే నేను చేసి సుఖస్వరూపముగా అవుతాను. నా సుఖ దుఃఖాలకు కారణము నా కర్మలే అని గుర్తుంచుకున్నాను. దుఃఖహర్త శివబాబా, మీరు నా దుఃఖాలను సమాప్తము చేసేటువంటి శ్రేష్ఠ కర్మలను చేయటము నేర్పిస్తున్నారు. నా దుఃఖాలన్నింటినీ సమాప్తము చేస్తున్నారు. శివబాబా, మీరు నేర్పించే దానినే నేను నేర్చుకుంటాను. శ్రేష్ఠ కర్మలనే చేస్తాను. మీరిచ్చే శిక్షణ ద్వారా నేను నా దుఃఖాన్ని భస్మము చేసుకుంటున్నాను. దుఃఖము నా సంస్కారం కాదు. దుఃఖము నా వస్తువు కూడా కాదు. సుఖము నా వాస్తవిక స్వధర్మము. నేను శ్రేష్ఠ కర్మలను చేసి సుఖాన్ని పొందుతాను. శివబాబా, మీరు దుఃఖాల నుండి విడుదల అయ్యే మార్గాన్ని తెలియజేస్తున్నారు. నేను తప్పక మీ శ్రీమతముపై నడుస్తూ శ్రేష్ఠ కర్మలనే చేస్తాను. పంచ వికారాల నుండి నన్ను నేను దూరముగా ఉంచుకుంటాను. ఈ పంచతత్వాల శరీరము మీరు నాకు పురుషార్థము కొరకు ఇచ్చి ఉన్నారు. ఈ శరీరము మాయ కాదు. శరీరముపై ఉన్న అభిమానము మాయా అని నేను గుర్తుంచుకుంటాను. పంచవికారాలే మాయా అని నేను తెలుసుకున్నాను. ఈ మాయ ద్వారా నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను.
నేను నాలోనున్న విషయ వికారాలనే మాయను తొలగించుకుంటాను. శివబాబా, మీరు నాలోనున్న వికారాలను తొలగించి సదా సుఖవంతులుగా చేస్తున్నారు. సదా సుఖాన్ని పొందటము నా జన్మసిద్ధ అధికారము. శివబాబా, మీరు సర్వాత్మలకు బేహద్దు తండ్రి. మీ నుండి నాకు బేహద్దు ప్రాప్తులు లభిస్తున్నాయి. నేను సర్వాత్మలకు ఇదే సందేశాన్ని ఇస్తున్నాను కూడా. దుఃఖహర్త మరియు సుఖకర్త శివబాబాయే అని నేను తెలుసుకున్నాను. కోటిలో కొందరు మాత్రమే మిమ్మల్ని తెలుసుకుంటారు బాబా. ఆ కొందరిలో నేను విశేషమైన వాడిని. మీరిచ్చే శ్రీమతాన్ని యథార్థముగా తెలుసుకుంటున్నాను. ధారణ కూడా చేస్తున్నాను. నేను సదా ఆత్మీక నశాలో ఉండే జీవన్ముక్త ఆత్మను. నేను నా పూజ్య స్వరూపంలో స్థితమై ఉన్నాను. నా కళ్ళు ఒక్క నిరాకార శివ్ బాబాపై కేంద్రీకృతమై ఉన్నాయి. శివ్ బాబా, మీరు నన్ను పూజ్య ఆత్మగా తయారు చేస్తున్నారు. నా ఎదుట వ్యక్తులు, వైభవాలు అన్నీ వంగి ఉన్నాయి. నేను ఎప్పుడు ఎవ్వరి ఆకర్షణకు వశము కాను. దేహము, దేహ సంబంధాలు, పదార్థాలు, సంస్కారాలలో నా మనసును, బుద్ధిని లొంగుబాటు కానీయను. నేను పూజ్య ఆత్మను. జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తున్నాను. నేను సత్యమైన సేవాధారిని. నిమిత్తముగా నిరహంకారిగా ఉంటూ
సేవను చేస్తున్నాను. ఓం శాంతి.